హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు ఒక హోమ్ రెమెడీ చెప్తానండి. ఎవరికైనా అరిపాదాలు కానీ ముడుసుల దగ్గర కానీ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ టిప్ పాటిస్తే కనుక 100% వర్క్ అవుతుందండి. దీనికి రియల్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరో కాదండి, ఒకటి మా పెద్దమ్మ గారు, రెండు మా అమ్మగారు అన్నమాట. సో అదేంటో మీకు చూపిస్తాను చూడండి. ఉప్పు ఉంది కదా, ఈ ఉప్పుని ఇలాగ వేడి చేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. ఇలా హీట్ అయిన ఉప్పుని ఏం చేయాలంటే చూడండి, టెంపరేచర్ అయితే మనకి హీట్ చెయ్యి కొట్టాలన్నమాట. సో ఈ హీట్ అయిన ఉప్పుతో ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తారని మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ వేయించిన ఉప్పు ఏదైతే ఉందో దాన్ని ఇలా ఒక కాటన్ క్లాత్లోకి అయితే మా మమ్మీ తీసుకున్నారనమాట. దీన్ని ఇప్పుడు ఇలాగా వంట కింద ఏదైనా కాటన్ క్లాత్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారు మా అమ్మగారు, ఇదిగోండి మా అమ్మగారికి అయితే ఈ పార్ట్ బాగా పెయిన్ ఉందంటండి. మెడిసిన్ వేసుకున్నా కూడా ఏమీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో దాన్ని ఆ వేడి ఉప్పు ఏదైతే ఉందో సో దాన్ని అలాగా హీట్ చేసుకుని కాసుకుంటే చాలా వరకు రికవరీ అయిందని మా మమ్మీ అయితే చెప్తున్నారండి. రియల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే ఈ ముడుసులు నొప్పులు ఉన్న వాళ్ళు చాలా వరకు రికవరీ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నాకు కూడా అలానే ఉందమ్మా అని చెప్తే ఇలా చేయమ్మా అని నాకు చెప్తున్నారన్నమాట. అమ్మ ఎలా చేస్తున్నారో నేను చూసి తర్వాత చేద్దామని చెప్పి తీస్తున్నారన్నమాట అండి. సో ఇదిగోండి, ఈ విధంగా అరిపాదం అంతా అమ్మ అయితే ఇలా హీట్ చేసుకుంటున్నారు వేడి ఉప్పుతో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే కనుక ఒకసారి రెమెడీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సక్సెస్ అయిందో లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరైతే ఈ టిప్ని ఫాలో అయిపోతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క షేర్ ఇంకొకరికి యూజ్ అవుతుంది, నాకు కూడా ప్లస్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching my video. Bye bye friends.